జై శ్రీమన్నారాయణ. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు కాబట్టి అభిషేక ప్రియుడనబడతాడు. శివుడిని ప్రసన్నం చేసుకోవడం, అన్ని రకాల బాధల నుండి విముక్తి, జాతక దోష నివారణ, దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం, కోరికల సిద్ధి, మరణ భయ నివారణ మరియు సంపూర్ణ ఆరోగ్యం పొందడం వంటివి రుద్రాభిషేకం చేయడం ద్వారా జరుగుతుంది. రుద్రాభిషేకం ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక కార్యం. ఈ యొక్క రుద్రాభిషేకంలో అనేక ద్రవ్యాలను ఉపయోగించి మనము ఆ యొక్క శివునికి అభిషేకం చేస్తాము. వాటిలో ఆవు పాలతో కనుక అభిషేకం చేసినట్లయితే సర్వసుఖాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో చేసినట్లయితే ఆరోగ్యం, బలం సిద్ధిస్తాయి. ఆవు నెయ్యితో చేసినట్లయితే ఐశ్వర్యాభివృద్ధి ఉంటుంది. చెరుకు రసం అనగా ఇక్షురసంతో చేసినట్లయితే దుఃఖనాశనం, ఆకర్షణ కలుగుతుంది. తేనెతో చేస్తే తేజోవృద్ధి కలుగుతుంది. భస్మజలంతో చేసినట్లయితే మహాపాపం హరిస్తుంది. సుగంధోదకంతో అభిషేకం చేసినట్లయితే పుత్రలాభం సిద్ధిస్తుంది. పుష్పోదకంతో చేసినట్లయితే భూలాభం కలుగుతుంది. బిల్వజలంతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషం తొలుగుతుంది. రుద్రాక్షోదకంతో అభిషేకం చేసినట్లయితే మహా ఐశ్వర్యం కలుగుతుంది. సువర్ణ జలంతో చేసినట్లయితే దరిద్ర నాశనం జరుగుతుంది. అన్నాభిషేకం చేస్తే సుఖ జీవనం దొరుకుతుంది. ద్రాక్షరసంతో అభిషేకం చేసినట్లయితే సకల కార్యాభివృద్ధి కలుగుతుంది. నారికేళ జలంతో అభిషేకం చేస్తే సర్వసంపద వృద్ధి కలుగుతుంది. ఖర్జూర రసంతో చేసినట్లయితే శత్రునాశనం జరుగుతుంది. దూర్వారోదకం అనగా గరిక జలంతో అభిషేకం చేసినట్లయితే ద్రవ్యప్రాప్తి కలుగుతుంది. ధవళోదకంతో అభిషేకం చేసినట్లయితే శివ సాన్నిధ్యం పొందుతాము. గంగోదకంతో చేసినట్లయితే సర్వ సమృద్ధి కలిగి సంపదల ప్రాప్తి కలుగుతుంది. కస్తూరి జలంతో చేసినట్లయితే చక్రవర్తిత్వం సిద్ధిస్తుంది. నేరేడు పండ్ల రసంతో చేసినట్లయితే వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది. నవరత్న జలంతో చేసినట్లయితే ధాన్య గృహ ప్రాప్తి కలుగుతుంది. మామిడి పండ్ల రసంతో చేసినట్లయితే దీర్ఘ వ్యాధి నాశనం కలుగుతుంది. పసుపు కుంకుమతో చేసినట్లయితే ఆ యొక్క అభిషేకం మంగళప్రదంగా ఉంటుంది. విభూతితో చేసినట్లయితే కోటి రెట్ల ఫలితం లభిస్తుంది. ఆ యొక్క శివుడు మనస్ఫూర్తిగా నీళ్లతో అభిషేకం చేసినా కూడా మనకు కావలసిన ఐశ్వర్యాన్ని అంతా కూడా ఇస్తాడు. జై శ్రీమన్నారాయణ.